We send our experts to college and we take the classes over there. మేము ఇన్ క్యాంపస్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. చేంజ్ ఉంది. సో అక్కడ ఏమవుతుంది అంటే కాలేజెస్ నుంచి కూడా ఎక్స్పోజర్ ల్యాక్ కనిపిస్తుంది అనమాట స్టూడెంట్స్లో. సో అట్లా కాలేజెస్ ఆల్సో స్టార్ట్ ఆస్కింగ్ అస్ ఫర్ దేర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ కానీ వర్క్ షాప్స్ చేస్తాము, ఇంటర్న్షిప్స్ ఫుల్ టైంలో కాలేజ్లో, ఆర్ ఇప్పుడు సెమిస్టర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సో వీ గో వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అండ్ దెన్ వీ టాక్ అబౌట్ ద సిస్టమ్, వీ గివ్ దట్ అసైన్మెంట్, మళ్ళీ నెక్స్ట్ వీక్కి అది దట్ వీఆర్ డూయింగ్. అంటే మా మిషన్ ఇప్పుడు వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అప్రోచబుల్ కాదు, పేరెంట్స్ని కౌన్సిల్ చేయాలి, ఫ్యాకల్టీస్ని కౌన్సిల్ చేయాలి. అది అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే వాడు కాలేజ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కౌన్సిల్ చేయడం స్టార్ట్, ఈవెన్ క్యాండిడేట్ని కూడా మెంటలీ ఫిజికలీ ట్రైన్ చేయాలి. మేము ఏంటంటే మేడం ఇప్పుడు ఇందాక ఏంటంటే మొన్నటిదాకా ఓన్లీ బీటెక్ అయిపోయిన వాళ్ళకే ట్రైనింగ్స్ ఇచ్చేవారు. సో వీ చేంజ్డ్ అవర్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము క్యాండిడేట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుండి వీ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్ అనమాట. సెమిస్టర్ వైజ్గా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వస్తాం, మరి గ్రాడ్యువల్గా అప్స్కిల్ చేసుకుంటూ వస్తున్నాం మేము. సో 2-2లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. సో 2-2, 3-1, 3-2, 4-1. సో 4 సెమిస్టర్లో 4 డిఫరెంట్ స్కిల్స్ ట్రైన్ చేస్తాం మేము. సో అంటే ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ, ఒక సాఫ్ట్వేర్, ఒక టెక్నాలజీ, ఒక సాఫ్ట్వేర్, అట్లాగా 4 సెమిస్టర్స్లో 4 టెక్నాలజీస్, 4 సాఫ్ట్వేర్స్.